చివరిగా నమస్తే తెలంగాణ చూస్తే ఎగువన ఎండబెట్టి దిగువకు పారకం మంత్రి కోసం ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 ఆయకట్ట పనం థాయిలాండ్ మాటున జలాల తరలింపు ఎగువ డిస్ట్రిబ్యూటర్లకి నామమాత్రంగా నీళ్లు అది కూడా కాలువ సగం పరిధి మేరకే విడుదల అవి అందని దుస్థితి రైతాంగానికి బోర్లే దిక్కు ఇప్పటికే ప్రజల ప్రతినిధులు ఒత్తిడి మేరకు ఎల్లంపల్లి నుంచి ఎల్ఎండికి ఆపై స్టేజ్ 2కు మరో 2 వారాలకు మాత్రమే నీటి నిల్వలు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న సర్కార్ చోద్యం నీళ్లు ఇవ్వలేక తలపట్టుకుంటున్న అధికారులు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్ట ప్రశ్నార్థకంగా మారే దుస్థితి ఇక వరికి కాండం తొలిచే పురుగు రాష్ట్ర వ్యాప్తంగా పంటకు తీవ్ర నష్టం ఆందోళన వద్దంటున్న శాస్త్రవేత్తలు సరైన యాజమాన్య పద్ధతులే మేలు ఇక బొమ్మకూరు నుంచి నీటి విడుదల తర్వాత దామగుండంపై కొండంత అబద్ధం రాడార్ కేంద్రంపై కండకు గంతలట ఇక నియామకాల హడావిడి వారిది అంటూ హరీష్ రావు ధ్వజం స్మార్ట్ చిప్ ఇందాక మనం మాట్లాడుకున్న చిప్ గురించి ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్జన్య కాండ ఇందాక చూసిన కంప్లైంట్లు ఏం రాసిరేంది అనేది దేశానికి బీజేపీ ప్రమాదకరమట రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తర్వాత రేవంత్తో బొందబెట్టుడు ఖాయమన్న మల్లారెడ్డి బై చెప్తూ బొందబెడతారు అటుగానే ఏం చేస్తారు మరి రేవంత్ రెడ్డి ఇక ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ తర్వాత కోదండరాం నిరికించిన రేవంత్ అంటూ ఒక వార్త ఇక సముద్రపు దొంగలను సింహస్వప్నం ఇండియన్ నేవీకి సంబంధించి ఇక చివరిగా కమ్యూనిటీలో పోల్ చూద్దాం బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు నిజమేనా అని చెప్పి కమ్యూనిటీలో పోల్ పెడితే 4300 మంది 4.3K దీనికి సంబంధించి పాల్గొంటే దీనికి సమాధానం చూద్దాం ఒకసారి కాదు అని చెప్పి 70% అని సమాధానం చెప్తున్నారు కాదు నిజమేనా అంటే కాదు అని 70% అని సమాధానం చెప్తున్నారు అవునని 30% అని సమాధానం చెప్తున్నారు నిజానికి దాడులు జరుగుతున్నాయి అంటే అదే కనుక జరగాల్సి వస్తే చాలా తీవ్ర పరిణామాలకు తావిస్తుంది ఆ రకంగా రాజకీయాల్లో అవన్నీ కూడా తగదు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఉన్నంత వరకే ప్రసంగాల మాటలతోనే ప్రజలను మమేకం చేసుకోవాలి తప్ప దాడులు కనుక దిగితే ప్రజలు ఇబ్బంది పడతారు సో దయచేసి ఏమంటుందా అంటే కింది స్థాయి కార్యకర్తలు కూడా దాడులకు దిగొద్దు రాజకీయాలు ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు ఎవరు శాశ్వత శత్రులు ఉండరు వాళ్ళు ఇల్లు ఓడలైతే ఇల్లు అయితే ఎప్పటికైనా కూడా రాజకీయాలు ప్రభుత్వంలో ఉంటే మారేది వ్యక్తులు మాత్రమే తప్ప మనకు ఒరిగేది ఏం లేదు కింది స్థాయి కార్యకర్తగా మిగిలిపోవాల్సిందే సో కార్యకర్తలకు దాడులు తెగబడితే మన ఒళ్ళే ఛిద్రమవుతాయి మన మీదనే కేసులు అవుతాయి ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క కార్యక్రమాలను ఎవరు ఆదుకునే నాదురే ఉండడు సో దయచేసి దాడులు దిగొద్దు అలాంటివి జరిగితే ఆపాలి ఇక 70% మంది దాడులు జరుగుతున్నాయని సమాధానం ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహం ఏమంటున్నా 10 సంవత్సరాల పాటుగా పరిపాలించినటువంటి ఆ పాలకులు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా లేకుంటే మంత్రులుగా రకరకాల హోదాలో పనిచేసిన వ్యక్తులు కాస్త ఒక్కసారిగా పదవి ఓడుతో ఏమైపోయిందంటే వాళ్ళకు పిచ్చిలేస్తుంది ఏం అర్థమైతలేదు ఇక అరే ఎట్లా గెలిచిరా కాంగ్రెస్ వాళ్ళు మన పరిస్థితి ఏం కావాలి 5 సంవత్సరాల రేవంత్ రెడ్డిని గట్టిని ఆడిపోసుకుంటే మంత్రులను గంత ఇబ్బందులు పెడితే కాంగ్రెస్ వాళ్ళని గంత ఇబ్బంది పెడితే వాళ్ళు కనుక మనం తిరగబడితే మన పని ఏం కావాలని చెప్పి ముందస్తుగానే డీజీపీ దగ్గరికి పోయి మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పి అక్కడ ఇచ్చొచ్చిరట ఏం కాపాడతారు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే అవినీతిలో మీ యొక్క చిట్టా బయట పెట్టాల్సిందే అక్రమాస్తుల విషయంలో బయట పెట్టాల్సిందే మీ దౌర్జన్యకాండని మీ యొక్క హింసాకాండ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అప్రజాస్వామిక పరిపాలన మొత్తం కూడా ప్రజల్లోకి చేరవేయాల్సిందే ఆ దిశగా ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది